నేడు ఏ మనిషి అయినా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కల్పించడానికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే కొంతమంది మాకిప్పుడు అవసరమేముంది అని నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకొంతమంది మార్కెట్లో ఏ ప్లాన్ తక్కువ ప్రైస్కి వస్తుంది, ఏ ప్లాన్కి ఎక్కువ కవరేజ్ వస్తుందని చూసి ఆ టర్మ్ ప్లాన్ని తీసుకుంటారు. ఈ ప్రాసెస్లో చాలామంది తమకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు అండ్ ఆ మిస్టేక్ వల్ల ఫ్యూచర్లో చాలా నష్టపోతుంటారు. కాబట్టి ఈ వీడియోలో మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చేయకూడని 5 మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, డిలేయింగ్ పర్చేస్ ఆఫ్ టర్మ్ ప్లాన్. మీలో చాలామంది మంచి జాబ్ వచ్చిన తర్వాత లేదా మంచి శాలరీ వచ్చిన తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి జాబ్కి, శాలరీకి, ఇన్సూరెన్స్కి ఎప్పుడు ముడిపెట్టకూడదు. ఎందుకంటే మీరు ఎక్కువ శాలరీ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే అప్పటి ఏజ్తో పాటు మీరు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది. ఉదాహరణకి 20 ఏళ్ల కుర్రవాడు ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తను కట్టాల్సిన ప్రీమియం సంవత్సరానికి దాదాపు 7,500 మాత్రమే ఉంటుంది. అదే ఇన్సూరెన్స్ని ఆ కుర్రాడు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత తీసుకుంటే అప్పుడు తను కట్టాల్సిన ప్రీమియం సంవత్సరానికి 18,000 వరకు ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ తీసుకోవడం లేట్ అయితే ప్రీమియం ఏ రేంజ్లో పెరుగుతుంది అనేది. నెంబర్ 2, టాప్ అప్ యువర్ అజ్యూర్డ్ అమౌంట్. ప్రతి సంవత్సరం మన చుట్టూ ఉండే వస్తువుల యొక్క ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒకప్పుడు ₹70గా ఉండే పెట్రోల్ ఇప్పుడు ₹110 దాటేసింది. ఒకప్పుడు 5 లక్షలకే వచ్చే ల్యాండ్ ఇప్పుడు 50 లక్షలు అయింది. సరిగ్గా అలాగే నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, గోల్డ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువు యొక్క ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇన్ఫ్లేషన్. అంటే ప్రతి సంవత్సరం డబ్బుకున్న విలువ తగ్గుతూ ఉంటుంది. అయితే దీని గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఉదాహరణకి సుమన్ అనే వ్యక్తి 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతను ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. తనకి 50 ఏళ్ళు వచ్చాక అతను చనిపోయాడు అండ్ ఆ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కంపెనీ ₹1 కోటి ఇచ్చి అమౌంట్ సెటిల్ చేసింది. సుమన్కి 25 ఏళ్ళు ఉన్నప్పుడు ₹1 కోటి అంటే చాలా పెద్ద అమౌంట్. కానీ ఆ సుమన్కి 50 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ ₹1 కోటి అంత ఎక్కువ అమౌంట్ అనిపించదు. ఎందుకంటే ఈ 25 ఏళ్ల కాలంలో ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బు దాని విలువను కోల్పోతుంది. అయితే ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలంటే మీరు మీ ఇన్సూరెన్స్ అమౌంట్ని ప్రతి సంవత్సరం కొంత పర్సంటేజ్లో పెంచుకుంటూ పోవాలి. ఉదాహరణకి ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ 4% ఉంటే మీరు మీ ఇన్సూరెన్స్ కవరేజ్ని 5 to 6% పెంచడం వల్ల కొన్ని సంవత్సరాలకి మీ ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ వల్ల మీరు నష్టపోకుండా ఉంటారు. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మీరు ఆన్లైన్లో ఉన్న దాదాపు 51 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ ప్లాన్ని తీసుకోవచ్చు. నెలకు కేవలం ₹500 నుంచి ₹600తో అప్ టు ₹2 కోట్ల వరకు లైఫ్ కవర్ని అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 10% ఆన్లైన్ డిస్కౌంట్ని కూడా మీరు పొందవచ్చు. కేవలం అంతేకాదు, ఇందులో మీకు 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ ఉంటుంది. అలాగే టర్మ్ ప్లాన్లోనే 59 ఇల్నెస్లను కవర్ చేసే రైడర్లు కూడా ఉంటాయి. అంతేకాదు 80 ఇయర్స్ వరకు కవరేజ్ లభిస్తుంది. ఆన్లైన్లో మీకు ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేవి తక్కువగా ఉంటాయి. దాంతో మీరు చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు సెక్షన్ 86 కింద మీరు అప్ టు 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీకు అవసరమైతే పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమింగ్ ఇలాంటి ఏ ప్రాసెస్లో అయినా వీళ్ళే మీ ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తారు. అంతేకాదు వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అందుకే మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్గా ఉంచుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ని తప్పకుండా తీసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. నెంబర్ 3, రైడర్స్ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ పాలసీలో ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తే మనకు ఎక్స్ట్రా కవరేజ్ని ప్రొవైడ్ చేసేవి రైడర్లు. ఉదాహరణకి ఒక వ్యక్తి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని యాడ్ చేసుకున్నప్పుడు ఒకవేళ తనకి క్యాన్సర్ లాంటి ఒక క్రిటికల్ ఇల్నెస్ వచ్చి చనిపోతే తన ఫ్యామిలీకి నార్మల్గా వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్తో పాటు ఈ రైడర్ నుంచి వచ్చే అమౌంట్ కూడా దానికి యాడ్ అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం సరైన రైడర్లు యాడ్ చేసుకుంటే దానివల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాం. అలాగని కేవలం బెనిఫిట్లను మాత్రమే చూస్తూ ఎక్కువ రైడర్ ఆప్షన్లు చూస్ చేసుకుంటే అంత మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల మన ఓవరాల్ ప్రీమియం కూడా ఎక్కువగా పెరుగుతుంది. నెంబర్ 4, చూసింగ్ రాంగ్ పేఅవుట్ ఆప్షన్. సాధారణంగా మన చుట్టూ ఉండే చాలా కుటుంబాల్లో మనీ మేనేజ్మెంట్ అంతా ఒక్కరే చూసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో సడన్గా ఆ కుటుంబ పెద్దకి ఏదైనా జరిగితే అప్పుడు ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఒకేసారి ₹1 కోటి నుంచి ₹2 కోట్ల వరకు ఇస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే అప్పటి వరకు కేవలం ఒకే వ్యక్తి ఆదాయం మీద ఆధారపడిన కుటుంబానికి సడన్గా అంత ఎక్కువ డబ్బులు వస్తే ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక కొన్నిసార్లు
రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మంత్లీ పేఅవుట్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. అంటే ఒకేసారి ఎక్కువ డబ్బులు వచ్చేలా కాకుండా ప్రతి నెల కొంత డబ్బు శాలరీ లాగా మన అకౌంట్లో పడేలాగా పెట్టుకోవాలి. ఒకవేళ మీ పేరు మీద 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటే అందులో 50% అంటే ₹1,00,00,000 ఇమీడియట్గా వచ్చేలా చేసుకుని మిగిలిన ₹1,00,00,000 ప్రతి నెల కొంత మన అకౌంట్లో క్రెడిట్ అయ్యేలా పేఅవుట్ ఆప్షన్ చూసుకోవాలి. దీనివల్ల ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియని ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ 5, నాట్ ప్రొవైడింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రైజెస్ ఎప్పుడు కూడా పాలసీ తీసుకునే వ్యక్తి యొక్క హెల్త్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకున్న టైంకి అతనికి ఆల్రెడీ థైరాయిడ్, డయాబెటీస్ లేదా ఇంకేమైనా వ్యాధులు ఉంటే అప్పుడు తను తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రీమియం కూడా పెరుగుతుంది. అందుకే దీని నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకు ఉన్న వ్యాధుల్ని దాచేస్తారు. అలా చేయడం వల్ల ఫ్యూచర్లో ఆ వ్యక్తికి ఏమైనా జరిగినప్పుడు తనకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉందని హాస్పిటల్ రిపోర్ట్లో వస్తే గనక అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ₹1 కూడా రాదు. కాబట్టి మీరు కట్టే ప్రీమియంలో 500, ₹1000 ఎక్కువగా కట్టాల్సి వస్తుంది అనే భయంతో మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని దాచకండి. దానివల్ల మీకు ఫ్యూచర్లో కోట్లలో రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కంప్లీట్గా ఆగిపోతాయి. సో గైస్, విన్నారు కదా, నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ 5 మిస్టేక్లను చేయకుండా మంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి వాళ్ళతో క్లియర్గా మాట్లాడి మంచి టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి అండ్ మీ కుటుంబాన్ని కాపాడుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.